సో ఇప్పుడు మనం భాగవతంలో 10వ స్కంధం ఉత్తరార్థం 52వ అధ్యాయం జరాసంధుడు ప్రవర్షణగిరిని దహింపజేయుట, బలరామకృష్ణులు ద్వారకకు చేరుకొనుట, బలరాముని వివాహము, రుక్మిణీదేవి బ్రాహ్మణుని ద్వారా శ్రీకృష్ణునకు సందేశమును పంపుట. ఇది 52వ అధ్యాయం. శ్రీ శుక ఉవాచ, శుక్లవారు చెప్తున్నారు, పరీక్షిత్ మహారాజా, ఇక్ష్వాకు వంశమును ఆనందింపజేసే ఆ ముచుకుందుడు ఈ విధంగా కృష్ణానుగ్రహమును పొందెను. అనంతరము ఆ స్వామికి ప్రణమిల్లిన ఆ ముచుకుందుడు స్వామికి ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి ఆ గుహ నుండి వెలువడెను. పిమ్మట మనుష్యులు, పశువులు, పొదలు, వృక్షములు అల్ప పరిణామములో ఉండుటను గమనించి ముచుకుందుడు కలియుగము సంభవింపబోచున్నట్లుగా తలంచి తపశ్చర్యా నిమిత్తమై ఉత్తర దిశకు వెళ్ళిపోయాను. జితేంద్రియుడైన ముచుకుందుడు శారీరక విషయముల యందు నిరాసక్తుడై, ఎట్టి సంశయములను లేనివాడై శ్రీకృష్ణ పరమాత్మ యందే తన మనస్సును లగ్నమునర్చును. పిమ్మట అతడు తపశ్చర్యా నిరతితో గంధమాదన పర్వతమునకు చేరెను. అతడు ఆ పర్వత సమీపమున బదరికాశ్రమమునందు ప్రవేశించెను. అది నరనారాయణ మహర్షులకు నిలయము. శీతోష్ణాది ద్వంద్వములను సహించుచు అతడు ప్రశాంత మనస్కుడై శ్రీహరిని గూర్చి తపస్సు అనర్చెను. అనంతరము కృష్ణ భగవానుడు మధురాపురమునకు తిరిగి వచ్చెను. అప్పుడు ఆ నగరము కాలయవనుని సేనలచే ఆవృతమై ఉండెను. మహాత్ముడైన శ్రీకృష్ణుడు ఆ మ్లేచ్ఛ సైన్యములను అన్నింటినీ హతమార్చి వాటికి సంబంధించిన ధనమును ద్వారకాపురమునకు చేర్చెను. శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారము ఎడ్ల బండ్లపై మనుష్యుల ద్వారా ఆ ధనము ద్వారకకు చేర్చవలసి ఉండగా జరాసంధుడు 23 అక్షౌహిణుల సైన్యముతో మరల వారిపై విరుచుకొని పడెను. రాజా, అంతటా బలరామకృష్ణులు జరాసంధుని సైన్యముల యొక్క వేగమును, ఉద్రేకములను గమనించి సామాన్య మానవుల వలె భయపడుచున్న వారి వలె త్వరత్వరగా పారిపోయేది. వారు ధీరులే అయినప్పటికీ భీరువుల వలె భయమును నటించుచు తమ వెంటనున్న ధనములను వదిలివేసి సుకుమారములైన తమ పాదములతో పెక్కు యోజనముల దూరము పరుగులు తీసిరి. మిగుల బలశాలి అయిన జరాసంధుడు పారిపోవుచున్న బలరామకృష్ణులను చూచి నవ్వుకొనుచు తన రథాది బలములతో వారిని వెంటాడసాగాను. ఆ మహాత్ముల యొక్క శక్తి సామర్థ్యములను అతడు ఎరుంగడు కదా. అప్పుడు బలరామకృష్ణులు చాలా దూరము పరుగుటతో మిగుల అలసిపోయేది. పిమ్మట వారు మహోన్నతమైన ప్రవర్షణగిరి మీదికి చేరిరి. ఆ పర్వతంపై నిరంతరము వానలు కురియుచునే ఉండెను. రాజా, బలరామకృష్ణులను వెంబడించుచూ వచ్చిన జరాసంధునకు వారు కనబడకుండిరి. వారి కాళ్ల ముద్రలను బట్టి ఎంతగా వెదికించినను ఫలితము శూన్యమాయను. అప్పుడు జరాసంధుడు పర్వతముల లక్షణములను బాగుగా ఎరింగిన తన అనుయాయులచే ఆ పర్వతమునకు నిప్పు పెట్టించను. అంతటను జ్వాలలు చెలరేగిన. అగ్ని జ్వాలలకు ఆ పర్వత ప్రదేశం అంతయును దహింపబడుచు ఉండగా అదను చూచుకుని బలరామకృష్ణులు ఎగిరి 11 యోజనముల ఎత్తు నుండి భూమి మీదకు ఒక్కసారిగా దుమికిరి. పరీక్షిత్ మహారాజా, జరాసంధుడు గాని అతని అనుయాయులు గాని ఆ యదువీరులు భూమి మీదకు దూకినటువంటి సంగతిని తెలుసుకొనలేకపోయేది. పిమ్మట ఆ సోదరులు ఇరువురును సముద్ర మధ్యమున ఉన్న ద్వారకాపురమునకు చేరిరి. అంతటా బలరామకృష్ణులు అగ్ని జ్వాలలకు దగ్ధమైపోయిందురని జరాసంధుడు నిశ్చయించుకునేను. పిమ్మట అతడు అపారమైన తన సైన్యమును తీసుకుని మగధ రాజ్యమును చేరెను. పరీక్షిత్ మహారాజా, సకల రాజ లక్షణ శోభితుడు ఆనర్త దేశాధిపతి అయిన రైవతుడు తన కూతురు రేవతిని బ్రహ్మదేవుని ప్రేరణచే బలరామునకు ఇచ్చి వివాహము చేశాను. ఈ వృత్తాంతమును ఇదివరిలోనే మనము తెలిపితిమి. మహారాజా, విదర్భ దేశ మహారాజైన భీష్మకునకు కూతురుగా రుక్మిణీదేవి లక్ష్మీదేవి అంశతో జన్మించను. ఆ కన్యకామణిని శ్రీకృష్ణ భగవానుడు స్వయంవర విధానమున పరిణయమాడను. ఆ స్వయంవరమునకు విచ్చేసిన చేది దేశాధిపతి శిశుపాలుని అతని పక్షమున గల సాల్వాది రాజులను తన పరాక్రమముతో జయించి శ్రీకృష్ణుడు అచటి వారు అందరూ చూచుచూ ఉండగా గరుత్మంతుడు అమృత కలశమును వలె రుక్మిణీదేవిని ఎత్తుకొని పోయింది. రాజోవాచ. అప్పుడు పరీక్షిత్ మహారాజు శుక్లవారితో ఇలా అడుగుతున్నారు. పూజ్య మహర్షి, భీష్మకుని కుమార్తెయగు అందాల రాశి అయిన రుక్మిణీదేవిని శ్రీకృష్ణ పరమాత్మ రాక్షస వివాహ విధానమున చేపట్టెనని వినియుంటిని. మహాత్మా, అమేయ బలపరాక్రమ సంపన్నుడైన కృష్ణ ప్రభు జరాసంధుని సాల్వాది మహారాజులను జయించి రుక్మిణీదేవిని ఎత్తుకొని పోయిన వృత్తాంతమును వినుటకు కుతూహలపడుచూ ఉన్నాను. మహానుభావ,
శ్రీకృష్ణుని దివ్య కథలు అత్యంత పవిత్రములు, మధురములు. లోకుల పాపములను రూపుమాపునట్టివి. నిత్య నూతనములై వీణుల విందు గావించునట్టి ఆ స్వామి గాథలను ఎంతగా విన్నను సహృదయుడైన శ్రోత తృప్తి చెందజాలడు కదా. శ్రీ శుకౌవాచ. అప్పుడు శుకుల వారు ఇలా అంటున్నారు: పరీక్ష మహారాజా, భీష్మక మహారాజు విదర్భ దేశమునకు అధిపతి. ఆ మహాత్మునకు ఐదుగురు కుమారులను ఒక కుమార్తెయును కలిగిరి. ఆ కన్యకామణి సర్వాంగ సుందరి. ఆ ఐదుగురిలో రుక్మి అనువాడు పెద్దవాడు. రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మమాలి అనువారు అతని తమ్ములు. సుశీలియగు రుక్మిణి వారి గారాల చెల్లెలు. యదువీరుడైన శ్రీకృష్ణుని యొక్క అందచందములను, బలపరాక్రమములను, గాంభీర్య ఔదార్యాది సద్గుణములను, భోగభాగ్యములను గూర్చి తమ ఇంటికి వచ్చిన వారు ప్రశంసించుచూ ఉండగా ఆ కన్యాకామణి ఎంతయో ముగ్ధురాలవుచూ ఉండేది. అందువలన ఆ స్వామియే తనకు తగిన వరుడని ఆమె నిశ్చయించుకొనెను. శ్రీకృష్ణుడును తన కడకు విచ్చేసిన మహాత్ముల వలన రుక్మిణీదేవి యొక్క బుద్ధి కౌశలమును, శుభలక్షణములను, ఔదార్యమును, రూప సౌభాగ్యమును, సచ్చీలమును, ఉత్తమ గుణములను గూర్చి వినియుండెను. ఆ కారణముగా ఆ సుందరియే తనకు తగిన వధువు అని అతడు నిశ్చయించుకొనెను. ఈ విధముగా ఆ ఇరువురును పరస్పర ప్రేమానురాగబద్ధులైరి. తాం బుద్ధి లక్షణౌదార్య రూపశీల గుణాశ్రయాం కృష్ణశ్చ సదృశీం భార్యాం సమోద్ఫోఢుం మనోదధే. వీళ్ళిద్దరూ కూడా ఒకరికి ఒకరు తగిన వాళ్ళు అని వాళ్ళు నిశ్చయించుకున్నారు. రాజా, ఇది ఇట్లుండగా రుక్మి తప్ప ఇతర బంధువులు అందరూ రుక్మిణీదేవిని శ్రీకృష్ణునికి ఇచ్చి పెండ్లు చేయుటయే యుక్తమని భావించుచూ ఉండేది. కానీ కృష్ణుని ఎడ ద్వేషభావంతో ఉన్న రుక్మి మాత్రము వారి మాటలను త్రోసిపుచ్చుచు తన చెల్లెలను చేది దేశాధిపతియగు శిశుపాలునకు ఇచ్చి వివాహమునర్చుటకు దృఢముగా నిశ్చయించుకొనెను. అప్పుడు చక్కని కనుతీరు శోభలు గల ఆ కోమలాంగి దుష్టుడైన తన అన్నయ్యకు రుక్మి తలంపులను గ్రహించి లోలోన మిగుల ఖిన్నురాలాయను. సమయస్ఫూర్తి గల ఆ దేవి తన హితమును కోరుచూ ఉండేది ఒక బ్రాహ్మణోత్తముని పిలిపించెను. తన మనోభావములను శ్రీకృష్ణునికి తెలుపుటకై వెంటనే ఆయనను ఆ ప్రభువు కడకు దూతగా పంపెను. అంతటా ఆ విప్రోత్తముడు ద్వారకకు చేరెను. ద్వారపాలకులు సాదరముగా అంతఃపురములోనికి తీసుకుని వెళ్ళగా ఆ మహాత్ముడు శ్రీకృష్ణుని దర్శించెను. అప్పుడు ఆ ఆది పురుషుడు బంగారు సింహాసనమున ఆసీనుడై ఉండెను. బ్రహ్మణ్య దేవుడైన ఆ బ్రాహ్మణోత్తముడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణుని చూచినంతనే తన ఉన్నతాసనము నుండి దిగెను. పిమ్మట ఆయనను సముచితాసనమునందు కూర్చుండజేసి దేవతలు తనను కొలిచినట్లుగా ఆ స్వామి ఆ విప్రోత్తముని పూజించెను. అంతటా సత్పురుషులకు పరమాశ్రయుడైన శ్రీకృష్ణుడు ఆ భూసురునకు సాదరముగా భోజనాది సత్కార్యములను నెరపెను. ప్రయాణపు బడలికలు తొలగిన పిమ్మట ఆ విప్రవరుని కడకు చేరి ఆ స్వామి తన కోమల హస్తములతో పాదసేవ చేయుచు ప్రశాంత మనస్కుడై ఇట్లు ప్రశ్నించెను: బ్రాహ్మణోత్తమ, పెద్దల నుండి పరంపరాగతమైన నీ ధర్మము ఎట్టి ఆటంకములను లేకుండా హాయిగా కొనసాగుచూ ఉన్నవి గదా. నీవు సర్వదా సంతుష్టుడవై మసలుకొనుచున్నావు గదా. అప్రయత్నముగా లభించిన దానితో సంతృప్తి చెందుచు బ్రాహ్మణుడు స్వధర్మము నుండి చ్యుతుడుగాక విప్రధర్మములను పాటించినచో అతని కోరికలన్నీను సంపూర్ణముగా నెరవేరును. అనగా సంతుష్టితో కూడిన ధర్మపాలనమే అతనిని రక్షించును. సంతోషపడు స్వభావము లేనివాడు స్వర్గలోకాధిపత్యము లభించినను ఐహికాముష్మిక సుఖములకు నోచుకొనడు. నిర్ధనుడైనను కలిగిన దానితో తృప్తి చెందినచో అతడు ఎట్టి సంతాపము లేక హాయిగా నిదురించును. స్వలాభ సంతుష్టులు, సాధు స్వభావులు, సకల ప్రాణుల యొక్క హితమును కోరుచూ ఉండువారు, అహంకారము లేనివారు, శాంతచిత్తులు అయినట్టి విప్రోత్తములకు నేను సర్వదా శిరసా ప్రణమిల్లుదును. భూసురోత్తమ, మీరు అందరూ కుశలమేనా? తన దేశమునందలి ప్రజలెల్లరూ సుఖశాంతులతో వర్ధిల్లుచుండునట్లుగా ప్రేమానురాగములతో పరిపాలించునట్టి రాజు అనిన నాకు చాలా ఇష్టం. మహాత్మా, నీవు ఏ దేశము నుండి వచ్చితివి? అసాధ్యమైన ఈ జలదుర్గమును దాటి ఇచటికి వచ్చుటకు గల కారణమేమి? రహస్యము కానిచో విషయములను అన్నింటినీ పూర్తిగా తెలుపుము. ఇంతకును నేను నీకు చేయవలసిన సహాయమేమి? రాజా,
లీలామానుష విగ్రహుడు సర్వజ్ఞుడును అగు శ్రీకృష్ణ ప్రభువు ఇట్లు ప్రశ్నింపగా ఆ విప్రోత్తముడు తాను వచ్చిన కార్యమును కూర్చి ఆ స్వామికి విపులముగా తెలుపుచు రుక్మిణీదేవి సందేశమును ఇట్లు వివరించెను. అప్పుడు రుక్మిణీదేవి యొక్క సందేశం ఇది. రుక్మిణ్యువాచ, రుక్మిణీదేవి ఇలా అంటున్నది, ప్రభు వచ్చిన వాడు అగ్నిద్యోతనుడు. విదర్భ రాజకుమారినైన విదర్భ రాజకుమారి అయిన రుక్మిణీదేవి పంపగా వచ్చిన దూతను నేను. ఆ కన్యకామణి విన్నవించుకొనిన సందేశము ఇది. రుక్మిణీదేవి అంటున్నారు, భువన సుందర, నా మనవిని ఆలకింపుము. నీ ఉదాత్త గుణములు చెవుల సోకినంతని శ్రోతల యొక్క అంగతాపములు అన్నియును తీరిపోవును. నీ రూపవైభవమును కనులారా కాంచినంతనే ప్రేక్షకుల పురుషార్థములన్నీయును సఫలములగును. అట్టి నీ దివ్య గుణములను రూప సౌభాగ్యమును గూర్చి వినినప్పటి నుండి నా చిత్తము ఎట్టి సంకోచమును పొందక నీయందే లగ్నమయ్యున్నది. నేను బిడియమును వీడి చెప్పుచున్న మాట ఇది. పురుషోత్తమ, నీ యొక్క వంశ ఔన్నత్యము, సచ్చీలము, రూప లావణ్యములు, విద్యా వైభవము, తారుణ్య లాలిత్యములు, సౌజన్య సంపదలు, బలపరాక్రమములు, శౌర్య ప్రతాపములు, దయాదాక్షిణ్యములు నిరుపమానములు. అందువలన నీవు సకల జన మనోభిరాముడవు. ముకుంద, సద్గుణవతియు స్థిర చిత్తయు ఉత్తమ వంశ సంజాతను అయి యుక్త వయస్సులో ఉన్న ఏ కన్యాకామణి నీ వంటి మహాత్ముని పతిగా కోరుకొనదు. ఇక నిన్ను నేను వరించుట దోషము ఎట్లగును? శ్రీకృష్ణ ప్రభు, నా మనస్సు నీకే అర్పితమైనది కనుక నీవే నా పతివి. నీవు ఇచ్చటికి వచ్చి నన్ను భార్యనుగా స్వీకరింపుము. అంబుజాక్ష, సింహమునకు చెందిన వస్తువుకై గోమాయువు ఆశపడినట్లుగా మహావీరుడవైన నీకు చెందవలసిన నన్ను మదాంధుడైన శిశుపాలుడు కోరుకొనుచున్నాడు. గోమాయు అంటే నక్క. సింహానికి చెందవలసిన దాన్ని నక్క పొందాలని కోరుకుంటున్నట్లుగా అని. అతడు నన్ను తాకక మునిపే నీవు నన్ను కొనిపొమ్ము. స్వామి, నేను నా జన్మ జన్మల యందును వాపీకు పతటాకాది నిర్మాణములు, యజ్ఞయాగాది కర్మములు, పాత్రులైన వారికి దాన ధర్మములు, తీర్థస్నానాది నియమపాలనము, కృచ్ఛ్ర చాంద్రాయణాది వ్రతములు, దేవతలు, భూసురులు, గురువులు మొదలగు వారికి అర్చనలు, సకల ప్రాణుల హితమునకై పాటుపడుట మొదలగు వాటిని సర్వేశ్వరుడైన ఆ శ్రీహరిని భర్తగా కోరియే ఆచరించియున్నచో వెంటనే శ్రీకృష్ణుడు వచ్చి నన్ను చేపట్టును గాక. దమఘోషని పుత్రులకు శిశుపాలాదులు నన్ను తాకకుందురుగాక. వీరశిరోమణి, నీవు అపరాజితుడవు. రేపు వివాహ ముహూర్తమునకు ఒక దినము ముందుగానే నీవు ససైన్యముగా రహస్యముగా విదర్భదేశమునకు విచ్చేయుము. నీ పరాక్రమముతో శిశుపాల జరాసంధుల బలములను కకావికలు నర్చి పరాక్రమమునే కట్నముగా చెల్లించి రాక్షస వివాహ పద్ధతిలో నన్ను పరిణయమాడుము. రుక్మిణి, నీవు మహాసౌధము లోపల ఎక్కడనో ఉందువు గదా, అట్టి స్థితిలో నిన్ను తీసుకుని వచ్చుట సాధ్యమా? ఒకవేళ నేను అసటికి వచ్చి నిన్ను తీసుకుని వచ్చుచున్నప్పుడు కావలివారు నీ బంధువులైన యోధులు నన్ను అడ్డుకుందురు కదా, అప్పుడు నేను వారిని చంపవలసి వచ్చును కదా అని నీవు భావించినచో, ఓ కమలనైనా తగిన ఉపాయమును చెప్పెదను వినుము. వివాహమునకు ముందటి దినమున కులదేవత యాత్ర చేయుట మా వంశాచారము. అందువలన నగరము వెలుపలనున్న గౌరీదేవికి మొక్కుటకై పెండ్లికి ముందుగానే నన్ను మా వారు పంపుదురు. ఆ విధముగా నేను పట్టణము బయటకు వచ్చి విశ్వనాథుని సతియగు గౌరీదేవికి మొక్కులు చెల్లింతును. ఆ సమయమున నీవు అచటికి వచ్చి నీ శౌర్యమును శుల్కముగా చెల్లించి రాక్షస వివాహ పద్ధతిగా పరిణయమాడుటకై నన్ను తీసుకొని పొమ్ము. స్వామి, మహాత్ములు తమ అజ్ఞానము తొలగుటకై ఉమాపతియగు శంకరుని రీతిగా నీ పాదపద్మముల ఎందలి ధూళి కణములలో స్నానమాచరించుటకై కోరుకుంది. అట్టి మహనీయుడవైన నీ కృపతో నీ పాదధూళి ప్రసాదమును పొందకపోయినచో కఠోరమగు వ్రత దీక్షను వహించి శరీరమును శుష్కింపజేసి ప్రాణములను విడిచిపెట్టెదను. ఈ జన్మలో కాకున్నను 100 జన్మలకైనను నీ అనుగ్రహము తప్పక లభించి తీరును. బ్రాహ్మణోవాచ, మరల బ్రాహ్మణుల వారు ఇలా అంటున్నారు ఆ అగ్నిద్యోతనుడు. రుక్మిణీ సందేశమును వినిపించిన పిమ్మట ఆ బ్రాహ్మణుడు కృష్ణునితో ఇట్లా నేను, యదువంశ శిరోమణి, నేను రుక్మిణీదేవి నుండి తీసుకొని వచ్చిన గుప్త సందేశము ఇదియే. దీనిని బాగుగా ఆలోచించి ఈ విషయమున అనంతరమును కార్యమును నిర్వహింపుము.
ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే 52 అధ్యాయः. శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలో ఉత్తరార్ధంలో 52వ అధ్యాయం ఇది. ఇప్పుడు 53వ అధ్యాయము రుక్మిణీ హరణము. శ్రీ శుకౌవాచ, శుకుల వారు ఇలా అంటున్నారు: విదర్భదేశ రాజకుమారి అయిన రుక్మిణీదేవి యొక్క సందేశమును వినిన పిమ్మట శ్రీకృష్ణుడు అగ్నిద్యోతనుని చేతిని తన చేతిలో పట్టుకుని దరహాసమునర్చుచూ ఇట్లు నుడివెను. యాక్చువల్గా ఇక్కడ వరకు కూడా వ్యాస భాగవతంలో ఆ బ్రాహ్మణుడి పేరు ఏమిటి అనేది లేదు. మనకి అగ్నిద్యోతనుడు అని తెలుసు కాబట్టి ఆ రిఫరెన్స్ తో మాత్రమే మనం ఆ బ్రాహ్మణుడి పేరు అగ్నిద్యోతుడు అని అనుకుంటున్నాం. కానీ వ్యాస భాగవతంలో ఇప్పటి వరకు కూడా ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడి పేరు ఏమిటి అనేది ఇప్పటిదాకా లేదు. సరే, ముందరికి వెళ్దాం. ఇప్పుడు శ్రీకృష్ణుడు అగ్నిద్యోతునితో ఇలా అంటున్నారు. శ్రీ భగవానువాచ, శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటున్నారు: బ్రాహ్మణోత్తమ, రుక్మిణి నాయందు వలె నేనును ఆమెపై ప్రేమ పరవశుడనై ఉన్నాను. ఆ కారణమున నాకు రాత్రులయందు ఏమాత్రము నిద్రయే పట్టుకున్నది. ఆమె అన్నయ్యగు రుక్మి నాపై ద్వేషమును వహించి ఉన్నందున మా ఇరువురి వివాహమునకు అతడు అడ్డుపడుచున్నట్లుగా నేను ఎరుగుదును. కానీ విప్రశ్రేష్ఠ, శుభాంగి అయిన ఆ రుక్మిణి నాయందే తన మనస్సును నిలుపుకొని ఉన్నది. అందువలన అరణిని మథించి అగ్నిని గ్రహించుచూ ఉన్న రీతిగా నాకు అడ్డు వచ్చిన శత్రుమూకల పీచమణచి ఆ తరుణీమణిని తీసుకుని వత్తును. శ్రీ శుకౌవాచ. ఇప్పుడు శుక్లవారం మరలా అంటున్నారు: పరీక్షణ్ మహారాజా, రుక్మిణి వివాహ సుముహూర్తము ఎల్లుండి రాత్రి యందు అని శ్రీకృష్ణుడు తెలుసుకొనెను. వెంటనే ఆ స్వామి తన సారథియగు దారుకునితో, పోయి శీఘ్రముగా రథమును సిద్ధము నర్పుము అని పలికెను. మరుక్షణమే దారుకుడు రథమునకు శైబ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము అను గుర్రములను చక్కగా పూంచి దానిని తీసుకుని వచ్చి ప్రాంజలి అయి శ్రీకృష్ణుని ఎదుట నిలిచెను. అంతట శ్రీకృష్ణుడు ముందుగా ఆ బ్రాహ్మణోత్తముని రథమునందు ఆసీనుని గావించెను. పిదప ఆ స్వామి రథమును అధిరోహించెను. రథాశ్వములు వేగముగా సాగిపోవటం వలన ఆ ప్రభువు ఒక్క రాత్రి లోపలనే ఆనర్త దేశము నుండి విదర్భ భూములకు చేరెను. కుండిన నగరాధిపతియగు భీష్మకుడు పుత్రప్రేమ కారణముగా తన పెద్ద కుమారుడైన రుక్మి యొక్క మాటలను త్రోసిపుచ్చజాలకుండెను. అందువలన ఆ మహారాజు రుక్మి యొక్క నిర్ణయము ప్రకారము తన కుమార్తె రుక్మిణిని శిశుపాలునకు ఇచ్చి పెండ్లి చేయుటకు ఏర్పాట్లు చేయుచూ ఉండెను. రాజాజ్ఞను అనుసరించి పౌరులు పురమునందలి వీధులయందును, రాజమార్గములయందును, కూడళ్లయందును చందనాది సుగంధములతో కూడిన కలయంపిని చల్లిరి. కలయంప అంటే కల్లాపు చల్లటం ఉంటాం కదా అది. నగరమును చిత్ర విచిత్రములకు ధ్వజ పతాకములతో, తోరణములతో అలంకరించిరి. ఆ పురమునందలి స్త్రీ పురుషులు ఎల్లరునూ సంతోషముతో సమయోచితముగా పూలహారములను, సుగంధ మాల్యములను, అమూల్యములగు ఆభరణములను, శుభ్రమైన వస్త్రములను అలంకరించుకొనిరి. గృహములను అందముగా తీర్చిదిద్దిరి. వాటిని అగరు ధూపములతో గుబాళింపజేసిరి. రాజా, భీష్మక మహారాజు ఆ శుభ సందర్భమును పురస్కరించుకుని దేవతలను, పితృదేవతలను విద్యుక్తముగా పూజించెను. భూసురోత్తములను షట్రుసోపేతములగు భోజన పదార్థములతో సంతృప్తులను గావించెను. నియమానుసారము పుణ్యాహవచనాది మంగళ కార్యములను జరిపించెను. చక్కని పలువరుసగల కన్యకామణియగు రుక్మిణికి మంగళ స్నానములను చేయించిరి. హస్తములకు ఉత్సాహముతో కంకణములను ధరింపజేసిరి. నూతన వస్త్రద్వయముతోడను విరజిమ్ముచున్న భూషణములతోడను అలంకరించిరి. ఋగ్యజుస్సామ వేద మంత్రములను పఠించుచు భూసురోత్తములు ఆమెకు రక్షాబంధనమును ఏర్పరిచిరి. అథర్వ వేద పండితుడైన పురోహితుడు ప్రతికూల గ్రహ శాంతికై హోమములను నిర్వహించెను. వేదశాస్త్ర విధులను బాగుగా ఎరింగిన భీష్మక మహారాజు బ్రాహ్మణోత్తములకు వెండి బంగారములను, నూతన వస్త్రములను, గుడ మిశ్రితములైన నువ్వులను, పాడి ఆవులను దానమునర్చను. చేది దేశాధిపతి అయిన దమఘోషుడును ఇదే విధముగా తన కుమారుడు శిశుపాలునకు అభ్యుదయార్థము మంత్రవిధులైన విప్రులచే వివాహ సంబంధమైన సకల శుభకార్యములను జరిపించను. పిమ్మట అతడు
మదజలములను స్రవించుచున్న గజ బలములతోడను బంగారు మాలలతో అలంకృతములైన రథములతోనూ తాల్బలములతోడను అశ్వదళములతోడను ఒప్పుచున్న తన సైన్యములను వెంట నిడుకుని కుండిన నగరమునకు చేరెను. అంతటా విదర్భ దేశాధిపతియగు భీష్మక మహారాజు దమఘోషాదులకు ఎదురేగి స్వాగత మర్యాదలను నెరపి వారిని సముచితముగా పూజించెను. ముందుగా ఏర్పాటు చేయబడిన విడిది గృహములలో వారిని నిలిపెను. ఆ సందర్భమున శిశుపాలుని వెంట అతని పక్షమునకు చెందిన సాల్వుడు, జరాసంధుడు, దంతవక్త్రుడు, విదూరథుడు, పౌండ్రకుడు మొదలగు వారు వేల సంఖ్యలో విచ్చేసిరి. సాల్వాదులు బలరామకృష్ణుల ఎడ వైరభావము కలిగి ఉండిరి. రుక్మిణీదేవి శిశుపాలునకే దక్కునట్లుగా చేయుటకై సిద్ధపడి వారు అచటికి వచ్చిరి. ఒకవేళ శ్రీకృష్ణుడు బలరామాదులతో కూడి వచ్చి రుక్మిణిని తీసుకువెళ్ళుటకు ప్రయత్నించినచో మనము అందరము అతనితో పోరాడదుము అని కృతనిశ్చయులై ఆ సాల్వాదులు ఎల్లరునూ చతురంగ బలములతో కూడి వచ్చియుండిరి. శ్రీకృష్ణునకు ప్రతికూలురైన శిశుపాలాదుల పన్నాగములను గూర్చి బలరామునకు తెలియవచ్చును. రుక్మిణిని తీసుకుని వచ్చుటకై శ్రీకృష్ణుడు ఒంటరిగా వెళ్ళినట్లుగా వినెను. వారితో శ్రీకృష్ణునకు నిశ్చయముగా పోరు జరుగునేమో అని శంకించెను. అంతటా బలరాముడు తన సోదరునిపై గల ప్రేమ కారణముగా ఆయనకు సహాయపడుటకై చతురంగ బలములను తీసుకుని శీఘ్రముగా కుండిన నగరమునకు బయలుదేరిను. సౌందర్య రాశి అయిన రుక్మిణీదేవి శ్రీకృష్ణుని ఆగమనమునకై ఎదురు తెన్నులు చూచుచూ ఉండెను. తాను సందేశమిచ్చి పంపిన బ్రాహ్మణుడు ఇంకనూ తిరిగి రానందులకు శంకించుచూ ఆమె ఆందోళనతో ఇటు తలపోసెను. అయ్యో, అల్పభాగ్యురాలునగు నా వివాహమునకు 3 జాములే, ఇక ఒక రాత్రియే మిగిలి ఉన్నది. అరవిందలోచనుడైన కృష్ణ ప్రభువు ఇంకనూ ఇంటికి చేరలేదు. కారణమేమో తెలియరాకున్నది. నా సందేశమును తీసుకుని వెళ్లిన భూసురోత్తముడు కూడా ఇంతవరకును మరలి రాలేదు. శ్రీకృష్ణుని స్వరూపము పరమశుద్ధమైనది. ఆయన ప్రయత్నపూర్వకముగా నన్ను చేపట్టుటకై ఇంతవరకునూ రాలేదు కదా. నిశ్చయముగా ఆయన నాలో ఏదో ఒక దోషమును చూచి ఉండవచ్చును. దురదృష్టవంతురాలనగు నాయడ బ్రహ్మదేవుడును పరమశివుడును అనుకూలుగా లేనట్లుగానున్నది. పర్వతపుత్రియు శంకరుని పత్నియు పరమస్వాధ్వియు అయిన గౌరీదేవియు ఇప్పుడు నాకు ప్రతికూలముగానున్నట్లున్నది. చూడగా ఇక్కడ పోతన గారిది ఒక పద్యం ఉంటుంది. అది చాలా గొప్పదైనటువంటి పద్యం. ఏంటంటే ఆ పద్యం, ఘనుడు ఆ భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండది తప్పుగా తలంచెను విచ్చేసినో ఈశ్వరుండు అనుకూలింప తలంచునో తలంపడో ఆర్యామహాదేవియున్ నన్ను రక్షింప నెరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఇది పోతన గారి పద్యం. యాక్చువల్గా ఘనుడు ఆ భూసురుడు ఏగెనో, ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్ళాడో లేదో, నడుమ మార్గశ్రాంతుడై చిక్కెను, ఎక్కడైనా అలసిపోయి ఆ వెళ్ళే దారిలో ఆగిపోయాడేమో, మార్గశ్రాంతుడై విశ్రాంతి తీసుకుందామని ఆగాడేమో, లేకపోతే వెళ్ళినా కూడా విని కృష్ణుండది తప్పుగా తలంచును, నన్ను వచ్చి తీసుకెళ్ళు నువ్వు అని రుక్మిణీదేవి అడిగితే కృష్ణుండు చిచి ఏంటి ఈ పిల్ల ఇలా మాట్లాడుతోంది అని నా గురించి తప్పుగా అనుకున్నాడో ఏంటో, లేకపోతే విచ్చేసెనో, లేకపోతే వస్తున్నాడేమో, ఈశ్వరుండు అనుకూలింప తలంచునో తలపడు, ఆ పరమేశ్వరుడు నాకు ఈ శ్రీకృష్ణునితో వివాహం అవటానికి ఆయన ఆశీర్వదిస్తాడో ఇవ్వడో, అనుకూలింప తలంచునో లేదో. అలాని ఆర్యామహాదేవియున్, ఆ అమ్మవారు పెద్ద ముత్తైదువ, ఆర్య అంటే పెద్ద అని కదా. అలానే ఆ గౌరీదేవి నన్ను రక్షింప నెరుంగునో ఎరుంగదు, నన్ను రక్షిస్తుందో రక్షించదు, నా భాగ్యం ఎట్లున్నదో అని ఆ రుక్మిణీదేవి ఒక సందిగ్ధావస్థలో ఉంది. శ్రీకృష్ణునికే తన మనస్సును అర్పించి ఉన్న కన్యకామణి రుక్మిణి ఇట్లు చింతించుచూ ఉండెను. ఆ ప్రభువు విచ్చేయుటకు ఇంకనూ సమయమున్నది అని ఆశావహయే ఉండెను. కాని ఆమె వ్యాకులతతో అశ్రువులను రాల్చుచూ కన్నులు మూసుకొనెను. మహారాజా, శ్రీకృష్ణుని శుభాగమన వార్తను తీసుకుని వచ్చేడు ఆ ద్విజుని కొరకై ఇట్లు రుక్మిణి ఎదురుచూచుచూ ఉండెను. అప్పుడు శుభసూచకములుగా ఆమె యొక్క ఎడమ తొడ, భుజము, నేత్రము అదిరెను.
రుక్మిణీదేవి సందేశమును కృష్ణుని కడకు తీసుకుని వెళ్ళిన ఆ భూసురోత్తముడే ఆ ప్రభువు యొక్క ఆదేశముతో కుండిన నగరమునకు తిరిగి వచ్చెను. వెంటనే అతడు అంతఃపురములోనున్న రుక్మిణీదేవిని దర్శించెను. ప్రశాంత చిత్తముతో ప్రహృష్ట వదనుడై ప్రహృష్ట వదనుడై తన కడుగు వచ్చిన అగ్నిద్యోతనుని ఆమె చూచెను. సాతం ప్రహృష్ట వదనం అవ్యగ్రాత్మగతిం సతి ఆలక్ష్య లక్షణాభిజ్ఞ సముపృచ్ఛత్ శుచిస్మిత. సముపృచ్ఛత్ శుచిస్మిత. సో ఇక్కడ ఇప్పటికీ కూడా ఆ బ్రాహ్మణుడి పేరు అగ్నిద్యోతనుడు అని లేదు ఎక్కడ కూడా. ఓకే, కానీ మనకి తెలుసు కాబట్టి, మన వేరే వేరే మార్గాల ద్వారా తెలుసు కాబట్టి అగ్నిద్యోతనుడు అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఆ బ్రాహ్మణుడి పేరు ఏమిటి అనేది వ్యాసభాగవతంలో ఎక్కడ ఉటంకించలే. ప్రశాంత చిత్తముతో ప్రహృష్ట వదనుడై తన కడకు వచ్చిన అగ్నిద్యోతని ఆమె చూచెను. ఆయన ముఖ లక్షణములను బట్టి కార్యము సఫలమైనట్లుగా గుర్తించిన ఆ సాధ్వి చిరునవ్వు చిందించుచు కార్య సాఫల్యమును గూర్చి ఆ విప్రోత్తముని అడిగను. ఇట్లు తనను అడిగిన రుక్మిణీదేవితో, అమ్మా, కృష్ణ పరమాత్మ వచ్చి ఉన్నాడు. ఆ స్వామి నిన్ను తీసుకుని వెళ్ళి వివాహము చేసుకుంటూ ప్రతిజ్ఞయు చేసి ఉన్నాడు అని ఆ బ్రాహ్మణుడు వివరించను. కృష్ణ భగవానుడు విచ్చేసినాడు అను మాటను ఆ అగ్నిద్యోతని నోట విన్నంతనే రుక్మిణీదేవి హృదయము సంతోషముతో పొంగిపోయాను. వెంటనే ఆమె, స్వామి, నీవు చేసిన మహోపకారమునకు తగిన ప్రత్యుపకారము చేయనేరను, కావున చేతులు జోడించి నీ పాదముల చెంత ప్రణమిల్లుచున్నాను అని పలికి ఆ బ్రాహ్మణోత్తమునకు సాష్టాంగ నమస్కారమునర్చను. తన కుమార్తె వివాహ మహోత్సవమును చూసి వేడుకతో బలరామకృష్ణులు కుండిన నగరమునకు ఏదించిన వార్తను విన్నంతనే భీష్మక మహారాజు సముచితముకు పూజాద్రవ్యములను గైకొని తూర్యాది వాద్య ఘోషలతో మేళతాళములతో ఎదురేగి వారికి స్వాగత మర్యాదలను నెరపెను. అనంతరము ఆ మహారాజు ఆ మహాత్ములకు మధుపర్కములను అమూల్యములైన నూతన వస్త్రములను సమర్పించను. ఇంకను వారికి సంతోషమును గూర్చెడి కాన్కలను అర్పించి విద్యుక్తముగా పూజించను. పిదప బాగుగా లోక మర్యాదలు నెరింగిన ఆ విదర్భాధిపతి బలరామకృష్ణుల స్థాయికి తగినట్లుగా విడిది గృహములను ఏర్పాటు చేశాను. అవి సకల భోగ్యోపకరణములతో సుసంపన్నములై ఉండెను. అట్లే వారి సైన్యములకును అనుచరులకును అతిథి మర్యాదలను గావించను. ఇట్లే ఆ మహారాజు తన ఆహ్వానముపై విచ్చేసిన రాజులందరికీ వారి వారి బలపరాక్రమములకును వయోవైభవములకును సిరి సంపదలకును అనువగునట్లుగా వారి అభిరుచులను అనుసరించి సకల మర్యాదలను జరిపెను. అనంతరము కుండిన నగరమునందలి పౌరులు శ్రీకృష్ణుని ఆగమన వార్తను విని సంబరపడుచు ఆ స్వామి విడిదికి విచ్చేసిన భవనమునకు చేరిది. వారు ఆ ప్రభువు యొక్క ముఖారవింద మకరందమును తమ కన్నులనడి దోసిళ్లతో జుర్రుకొని పరమానందమును పొందిరి. వారు ఆనంద బాష్పములను రాల్చుచూ కనులారా ఆ స్వామిని దర్శించిరి. తదుపరి ఆ పౌరులు ఇట్లు అనుకునేది, ఈ చక్రధారికి అన్ని విధములుగా మన రుక్మిణియే తగిన వధువు. సుమకోమలాంగి అయిన మన రుక్మిణికి సర్వాంగ సుందరుడైన ఈ కృష్ణుడే ఈడైన వాడు. త్రిలోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ రుక్మిణీ కృష్ణులకు దాంపత్యమును గూర్చుగాక. ఆ జంటను చూచి ఆనందించు భాగ్యము అబ్బుట మనము చేసుకునిన పుణ్యఫలము. స్వల్పముగానైనను మనము ఏదైనా సుకృతము చేసి ఉన్నచో ఆ సృష్టికర్త సంతోషముతో మనకు ఆ అదృష్టమును ప్రసాదించుగాక. ఈ రుక్మిణీ కృష్ణుల దాంపత్యమును చూసి లోకమే మురిసిపోవును. వీరు దంపతులగుట మహాభాగ్య ఫలము. వీరి మధ్య ప్రణయమును గూర్చిన బ్రహ్మను మెచ్చుకునవలయును. పౌరులు ఎల్లరును రుక్మిణీ కృష్ణుల ప్రణయానురాగములకు మురిసిపోవచ్చు తమలో తాము ఇట్లా అనుకొంచు ఉండేది. ఇంతలో పెండ్లి కూతురైన రుక్మిణి గౌరీదేవిని అర్చించుటకై భటుల రక్షణలో తన అంతఃపుర మార్గము నుండి దుర్గాదేవి మందిరమునకు బయలుదేరిను. ఆమె భవానీ పాద పల్లవములను దర్శించుటకై ప్రసన్నమైన శ్రీకృష్ణుని ముఖారవిందమును ధ్యానించుచు కాలి నడకతో దేవి ఆలయమునకు సాగిపోవచ్చు ఉండెను. రాజమాతలు సఖీమణులు చుట్టూను చేరియుండగా ఆమె మౌనముగా ముందడుగు వేయుచూ ఉండెను. సూర్యులైన రాజభటులు వివిధ ఆయుధములతో సర్వసన్నద్ధులై ఆమెను రక్షించుచూ ఉండిరి. మృదంగములు, శంఖములు, పణవములు, తూర్యములు, ఢంకాలు ఆ మహోత్సవమును పురస్కరించుకొని మ్రోగుచూ ఉండెను.
ద్విజపత్నులు సుగంధ చందనాది ద్రవ్యములను అలదుకొని పూలహారములను, నూతన వస్త్రములను, సువర్ణాభరణములను చక్కగా అలంకరించుకొని ఆమె వెంట నడుచుచూ ఉండిరి. వారాంగనలు నానా విధములకు నైవేద్యములను, పూజా ద్రవ్యములను గైకొని వేల సంఖ్యలో వారిని అనుసరించుచూ ఉండిరి. ఆ వధువును అనుసరించి వచ్చుచున్న గాయకులు మంగళ గీతములను ఆలపించుచూ ఉండిరి. వాద్యకారులు వాద్యములను మ్రోగించుచూ ఉండిరి. సూతులు, వందిమాగధులు స్తోత్రపాఠములను గావించుచూ ఉండిరి. ఆలయమునకు చేరినంతనే ఆ నవవధువు కమలముల వలె కోమలములైన తన పాదములను, కరములను ప్రక్షాళనము చేసుకొనెను. పవిత్రాచమనమునర్చి శుచి అయి ప్రశాంతముగా ఆ ఆర్యాదేవి మహాసన్నిధికి చేరెను. అంతటా పూజా విధి విధానములను బాగుగా ఎరింగిన వయసు మళ్లిన బ్రాహ్మణ ముత్తైదువులు పరమేశ్వరునితో కూడియున్న గౌరీదేవికి ఆ వధువుచే వందనమాచరింపజేసిరి. అనంతరము రుక్మిణి గౌరీదేవికి నమస్కరించుచు ఇట్లు ప్రార్థించను. అంబికాదేవి, గణపతిని కుమారస్వామిని ఉత్సంగమున చేర్చుకొని పరమేశ్వరునితో కూడియున్న నీకు పదే పదే ప్రణమిల్లుచూ ఉన్నాను. అమ్మా, శ్రీకృష్ణ భగవానుడు నాకు పతియగునట్లుగా నన్ను అనుగ్రహింపుము. పిదప ఆ కన్యకామణి దుర్గాదేవికి పవిత్ర జలములను, సుగంధములను, అక్షతలను, దివ్య వస్త్రములను, పూలమాలలను, అమూల్యములకు ఆభరణములను సమర్పించను. ఇంకను ధూప దీపములతోనూ వివిధములకు నైవేద్యములతోనూ ఆ దేవికి సేవలనొచ్చెను. పిమ్మట ఆ నవవధువు ముత్తైదువులైన విప్ర వనితలను పూజా ద్రవ్యములతో అర్చించి వారికి లవణము, అపూపములు, దక్షిణ తాంబూలములు, కంఠహారములు, ఫలములు, ఇక్షుఖండములు మొదలగు వాటిని సమర్పించను. తదుపరి ఆ భూసుర వనితలు రుక్మిణికి దేవీ ప్రసాదములనిచ్చి ఆమెకు శుభాశిస్సులను పలికిరి. అంతటా ఆ రాకుమారి గౌరీదేవికిని ముత్తైదువులకును ప్రణమిల్లి దైవ ప్రసాదములను స్వీకరించను. పూజా విధులను ముగించుకొనిన పిదప ఆ వధువు మౌనవ్రతమును వీడెను. అంతటా ఆమె రత్నపుటుంగరములతో శోభిల్లుచున్న తన చేతితో చెలికత్తె చేతిని పట్టుకుని గౌరీదేవి మందిరము నుండి బయటకు వచ్చెను. రాజా, అప్పుడు బాలామణి యొగు రుక్మిణి తన లావణ్య శోభలచే దేవమాయ వలె ధీరులైన వీరులను సహితము మోహమున ముంచివేయుచూ ఉండెను. సన్నని నడుము గల ఆ బాల యొక్క ముఖము తలుకులీనుచూ ఉండెను. మణికుండలములతో మనోహరముగా నుండెను. ఆ ముద్దరాలి నితంబములపై రత్న ఖచ్చితమైన కటిసూత్రము మిలమిలా మెరియుచూ ఉండెను. ఆమె వక్షస్థల శోభలు యౌవన ప్రాదుర్భావ దశను ప్రకటించుచూ ఉండెను. ముఖమున వ్రేలాడుచున్న అందాల ముంగురుల కారణముగా ఆమె చూపులు చెంచలములై ఒప్పుచూ ఉండెను. చిరునవ్వుల సింగారములు ఆహ్లాదకరములై అలరారుచూ ఉండెను. దొండపండు వలె వెలిసిల్లుచున్న ఎర్రని అథర కాంతుల ప్రభావమున ఆమె పలువరుసలు మల్లె మొగ్గలను తలపింపజేయుచూ ఉండెను. ఆమె నడకల సోయగములు కలహంస గమనములను స్ఫురింపజేయుచూ ఉండెను. కాళీయందెల గలగలలు ఆమె పాద పల్లవములకు ప్రత్యేక వైభవములను సంతరింపజేయుచూ ఉండెను. ఆ ఒప్పుల కుప్పను చూచినంతనే అచటికి వచ్చియున్న పేరు మోసిన వీరుల హృదయములు కామ వికారములకు లోనాయను. ఫలితముగా వారెల్లరూ మోహమున మునిగిపోయేది. రుక్మిణి తన సౌందర్య సర్వస్వమును శ్రీకృష్ణునికి అర్పించి ఉండెను. గౌరీ యాత్రా నెపముతో వచ్చిన ఆ కన్యక పూజా మందిరము నుండి వెలువడి మెల్లమెల్లగా నడుచుచూ ఉండెను. ఒప్పిదమై మనోజ్ఞముగానున్న ఆమె దరహాస కాంతులను, నునుసిగ్గుల పరంపరను దర్శించినంతనే ఆచటి రాకుమారుల హృదయములు పరవశించిపోయెను. ఆ పారవస్యములో వారి చేతులలోని అస్త్రములన్నీను జారి నేలపై పడెను. అంతేగాక రథ గజాశ్వములను అధిరోహించి ఉన్న ఆ వీరులు ఎల్లరూ మూర్ఛితులై క్రింద పడిపోయేది. ఇట్లు ఆ రుక్మిణి శ్రీకృష్ణుని యొక్క శుభాగమనమునకు ఎదురుచూచుచూ పద్మకోశము వలె మృదువైన తన పాదములతో మెల్లమెల్లగా నడుచూ ఉండెను. అప్పుడు ఆమె తన ఎడమ చేతి వ్రేళ్లతో ముంగురులను సవరించుకుని అచటికి చేరియున్న రాజులను బిడియపడుచు క్రీగంటి చూపులతో కాంచెను. ఇంతలో ఆ బాలారత్నమునకు శ్రీకృష్ణుని దర్శనమాయెను. అంతటా ఆ రాకుమారి రథమును ఎక్కుటకు సుముఖముగా ఉండుట శ్రీకృష్ణుడు గమనించెను. వెంటనే ఆ ప్రభువు తన ఎడ శత్రుభావమును వహించి ఉన్న శిశుపాలాది రాజులు అందరూ చూచుచూ ఉండగా ఆమెకు చేయూతనిచ్చి గరుడ ధ్వజము గల తన రథము మీదకు చేర్చుకొనెను. పిదప సింహము తన ఆహారముతో నక్కల గుంపులను చీల్చుకొని పోవునట్లుగా శ్రీకృష్ణుడు
అచటి రాజులను అందరినీ తృణీకరించుచు బలరామాది యదువీరులతో కూడి తిన్నగా ముందునకు సాగాను. అప్పుడు దురహంకారులు వీరులు అయిన జరాసంధాది రాజులు తమకు అపకీర్తికరమైన ఆ పరాభవమునకు తట్టుకొనలేకపోయేది. పిదపవారు, ధనుర్ధారులమైన మన పరాక్రమములు కాల్చనా మనమందరమే మనమందరమే సింహముల ఆహారమును మృగముల వలె ఈ గోపాలు మన ముందరనే సింహముల ఆహారమును మృగముల వలె ఈ గోపాలురు మనము ఆశించిన కన్యను ఎత్తుకొని పోయేరి అని ఆక్రోశంతో అనుకొనసాగిరి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్థే 53 అధ్యాయ. 53వ అధ్యాయం ఇది. శ్రీమద్భాగవతంలో 10వ స్కంధంలో ఉత్తరార్థంలో. ఇప్పుడు 54వ అధ్యాయము. శ్రీకృష్ణుడు శిశుపాల జరాసంధాదులను రుక్మిణి ఓడించుట, రుక్మిణీదేవిని పరిణయమాడుట. శ్రీ శుకవాచ. చూద్దాం. ఇది 15 నిమిషాలు టైం ఉంటుంది, అయిపోతుంది. లేదు కదా, ఈ ఒక్క అధ్యాయంతోనే ఇది పూర్తవుతుంది. మొదలు పెట్టాం కదా. శ్రీ శుకవాచ. శిశుపాల పక్షమునకు చెందిన జరాసంధాది రాజులందరూ ఇట్లు పలికిన పెమ్మట వారు మిగుల క్రుద్ధులై కవచములను ధరించి తమ తమ వాహనములను ఎక్కిరి. పిదపవారు ధనుర్బాణాది ఆయుధములతో సన్నద్ధులై తమ సైన్యములతో కూడి యాదవ వీరులను వెంబడించిరి. పరీక్షణ్ మహారాజా, యాదవ పక్షమునందలి సేనాధిపతులు తమను వెంటాడి వచ్చుచున్న శత్రు సైన్యములను చూచిరి. అంతట వారు ధనుష్టంకారములను గావించుచు శత్రుసేనలకు ఎదురుగా నిలిచిరి. అశ్వములపై గజముల మీద రథముల యందు చేరియున్న జరాసంధాదుల సైనికులు ఎంతయో యుద్ధ కుశలురు. మేఘములు పర్వతములపై జడివానలు కురిపించినట్లుగా వారు యాదవ యోధులపై శరపరంపరను వర్షింపజేసిరి. శ్రీకృష్ణుని సైనికులు అరివీరుల శరవర్షముచే కప్పబడియుండుటను రుక్మిణీదేవి గమనించను. అప్పుడు ఆమె భయ విహ్వలయ్యై బెదురు చూపులతో సిగ్గుపడుచు కృష్ణుని వైపు చూచెను. అంతారా కృష్ణ భగవానుడు నవ్వుచూ ఇట్లనెను, సుందరి, భయపడవలదు. నీ సైన్యముల ధాటికి శత్రుబలములు ఇప్పుడే నేలపాలగును. పిమ్మట బలరాముడు, గదుడు మొదలగు యాదవ వీరులు ఆ శిశుపాలాదుల పరాక్రమమును చూచి అసహనమునకు లోనైరి. వెంటనే వారు పరంపరగా బాణములను ప్రయోగించి శత్రువుల అశ్వములను, గజములను, రథములను నుగ్గు గావించిరి. కుండలములతో, కిరీటములతో, తలపాగలతో ఒప్పుచూ వేల సంఖ్యలోనున్న శత్రు గజాశ్వరథ యోధుల శిరస్సులు బలరామాదుల శరప్రయోగములకు గురి అయి తెగి నేలపై పడెను. అంతేగాక ఆ యాదవ యోధుల దెబ్బకు ఖడ్గములతో, గదలతో, ధనుర్బాణములతో ఒప్పుచున్న శత్రువీరుల హస్తములు, ముంజేతులు, తొడలు, పాదములు ముక్కలై నేలగులెను. మరియు వారి అశ్వముల, కంచరగాడిదల, ఏనుగుల, ఒంటెల, గాడిదల కాల్బలముల శిరస్సులు నుగ్గై మట్టి గరిచెను. విజయోత్సాహముతోనున్న యదువీరుల విజృంభణకు శత్రు సైన్య బల సముదాయములు అన్నీను చావు దెబ్బతినేను. అంతటా జరాసంధాది రాజులు అందరూ యుద్ధ విముఖులై పలాయనమును చిత్తగించిరి. పిమ్మట వారెల్లరూ శిశుపాలుని కడకు చేరిరి. ఆ శిశుపాలుడు తాను కోరుకొనిన రుక్మిణి తనకు దక్కకపోవుటచే మానసికముగా కుమిలిపోవుచూ ఉండెను. అతడు ఉత్సాహమును కోల్పోయి తేజోవిహీనుడయ్యుండెను. ముఖము వాడియున్న ఆ శిశుపాలునితో జరాసంధాదులు ఇట్లు నుడివిరి. అయ్యా శిశుపాల, నీవు పురుషశ్రేష్ఠుడవు. నీవు దైన్యమును వీడుము. రాజా, మానవులకు సుఖదుఖములు వచ్చుచూ పోవుచూ ఉండును. మానవులకు అనుకూల ప్రతికూల పరిస్థితులు ఏర్పడుచూ ఉండుట సహజమే. మిత్రమా వినుము. దేహధారి స్వతంత్రుడు గాడు. యంత్రమును నడుపు వాని చేతిలో కీలిబొమ్మ వలె పరమేశ్వరుని తంత్రమునకు అధీనుడై సుఖములను దుఃఖములను అనుభవించుచూ ఉండును. పూర్వము నేను 23 అక్షౌహిణుల సైన్యముతో విజృంభించి మధురానగరము మీదకి 17 పర్యాయములు దండెత్తుకుని. ప్రతిసారియూ నేను నా బలములు శ్రీకృష్ణుని చేతిలో ఓటమి పాలైతిని. నేను బలరాముని చేతికి చిక్కినప్పుడు శ్రీకృష్ణుడు దయదల్చి నన్ను విడిపించెను. మరలా నేను 23 అక్షౌహిణుల సైన్యమును సమకూర్చుకుని 18వ సారి అతనిపై దాడి చేసి శత్రువులను పారద్రోలి విజయమును చేకుంటిని.
నేను అపజయము పాలైనప్పుడు ఏ మాత్రము కుంగిపోలేదు, జయమును పొందినప్పుడు సంతోషముతో పొంగిపోలేదు. లోకములోని జనులెల్లరును కాలస్వరూపుడైన పరమేశ్వరుని యొక్క అధీనములో వారి వారి ప్రారబ్ధ కర్మ ఫలానుసారము సాగిపోవచ్చు ఉందురు. మనమును సామాన్యులముగాము, వీరులైన సేనా నాయకులకు అధిపతులము. కాని ఇప్పుడు కృష్ణుని నాయకత్వముననున్న యాదవుల స్వల్ప సైన్యము చేతిలోనే పరాజితులమైతిమి. ప్రస్తుతము కాలము కలిసి వచ్చుటచే శత్రువులు మనలను జయింపగలిగిరి. అట్లే కాలక్రమమున మనమును వారిని జయింపగలము. ఈ విధముగా హతశేషులైన జరాసంధాది రాజులు తమ మిత్రుడైన శిశుపాలుని యొక్క మనస్తాపమును తొలగించి తమ తమ నగరములకు వెళ్ళిపోయేది. మిత్రుల ప్రబోధముతో తేరుకొనిన శిశుపాలుడు అనుచరులతో కూడి తన పురమునకు చేరెను. బలశాలియగు రుక్మి కృష్ణుని ఎడ ద్వేషభావము కలిగి ఉన్నవాడు. అతడు తన చెల్లెలకు రుక్మిణిని శ్రీకృష్ణుడు రాక్షస వివాహ విధానమును తీసుకుని వెళ్ళినందులకు అసహనముతో మిక్కిలి క్రుద్ధుడాయను. వెంటనే అతడు ఒక అక్షౌహిణీ సైన్యమును వెంట నిడుకొని శ్రీకృష్ణుని దెబ్బతీయుటకు ఆయనను వెంబడించను. మహాబాహువైన రుక్మి మనస్సు అసహనముతో ఉడికిపోవచ్చు ఉండెను. అతడు కవచమును ధరించి ధనుర్బాణములను చేబూని సమరమునకు సర్వసన్నద్ధుడై సకల రాజుల సమక్షమున ఇట్లు ప్రతిజ్ఞ చేశాను. మిత్రులారా, శ్రీకృష్ణుని పరిమార్చి నా చెల్లెలకు రుక్మిణిని తీసుకుని రానిచో ఈ కుండిన నగరంలో ప్రవేశింపను. మీ ఎదుట నేను శపథము చేసి చెప్పుచున్నాను. ఈ విధముగా ప్రమాణము చేసిన వెమ్మట రథమును అధిరోహించి అతడు సారథితో ఇట్లు పలికెను. నీవు కృష్ణుడున్న ప్రదేశమునకు రథమును త్వరగా పోనిమ్ము. అతనితో యుద్ధము చేయవలెను. దురాత్ముడైన శ్రీకృష్ణుడు తనను బలశాలినిగా భావించుకొనుచు నా చెల్లెలిని అపహరించుకొని పోయినాడు. నేడే నేను నిశితములైన నా శరములచే అతని బలగర్వమును రూపుమాపెదను. బుద్ధిహీనుడైన రుక్మి కృష్ణ భగవాను శక్తి సామర్థ్యములను ఏమాత్రము ఎరుంగనివాడు. అతడు ఈ విధముగా ప్రగల్భములను పలుకుచూ తన రథముతో శ్రీకృష్ణుని సమీపించి నిలువుము అనుచు పోరునకు ఆహ్వానించడు. వెంటనే అతడు దృఢమైన తన ధనుస్సును ఎక్కుపెట్టి కృష్ణునిపై 3 బాణములను ప్రయోగించి ఇట్లు నుడివెను. ఓయి, నీవు యదువంశమున చెడబుట్టిన వాడవు. ఒక్క క్షణకాలము పాటు నా ఎదుట నిలువుము. పవిత్రమైన హవిస్సును కాకి ఎత్తుకుపోయినట్లుగా నా చెల్లెల్ని ఎక్కడికి తీసుకొని పోవచ్చు ఉన్నావు? ఓ మందబుద్ధి మాయావి, నీవు కపట యుద్ధమును బాగుగా ఎరింగిన వాడవు. నా బాణముల దెబ్బకు హతుడవై నేలకూలక ముందే నీవు రాకుమారి అయిన రుక్మిణిని విడిచిపెట్టుము. రుక్మి యొక్క ప్రగల్భ వచనములను విన్న పిమ్మట శ్రీకృష్ణుడు దరహాసమునర్చుచు రుక్మి యొక్క ధనుస్సును ముక్కలు గావించి 6 బాణములతో అతనిని గాయపరిచెను. 8 శరముల చేత అతని రథాశ్వములను 4గింటిని, 2 బాణముల చేత రథసారథిని దెబ్బతీసెను. 3 శరములచే రథధ్వజమును చిన్నాభిన్నమునర్చెను. అంతటా రుక్మి మరి ఒక ధనుస్సును తీసుకుని శ్రీకృష్ణుని 5 బాణములచే నొప్పించెను. పిదప శ్రీకృష్ణుడు రుక్మి యొక్క శరములకు తట్టుకొని నిలిచి తన శరపరంపరచే అతని ధనుస్సును ఖండించెను. అతడు మరి ఒక శరాసనమును చేబూనగా కృష్ణప్రభువు దానిని కూడా భంగమునర్చెను. అప్పుడు రుక్మి పరిఘను, పట్టిశమును, శూలమును, డాలును, ఖడ్గమును, బల్లెమును, తోమరమును ప్రయోగింపగా శ్రీహరి వాటిని అన్నింటినీ తన బాణాగ్నులకు ఆహుతి చేశాను. పిమ్మట రుక్మి రథము నుండి దిగి కృష్ణుని హతమార్చుటకై ఖడ్గమును చేబోని మిగుల క్రుద్ధుడై అగ్ని మీదికి మిడుతవలే శ్రీకృష్ణునిపైకి విజృంభించెను. తన మీదికి విజృంభించి వచ్చుచున్న రుక్మి యొక్క ఖడ్గమును, డాలును శ్రీకృష్ణుడు తన బాణములచే నువ్వులంత ప్రమాణములో ముక్కలు గావించెను. పిదప ఆ ప్రభువు వాడి అయిన తన ఖడ్గమును చేబూని అతనిని చంపుటకు ఉద్యుక్తుడాయను. శ్రీకృష్ణుడు తన సోదరుని చంపుటకు సిద్ధపడుటను చూచిన రుక్మిణి భయ విహ్వలాయను. పిదప ఆ సాధ్వి తన భర్త పాదములపై పడి దైన్యముతో ఇట్లు విన్నవించును. ప్రభు, నీవు పరమయోగుల యొక్క హృదయముల యందు నివసించుచూ ఉండువాడవు. దేహాభిమానులైన మూఢులు నిన్ను తెలుసుకొనజాలరు. నీవు బ్రహ్మాది దేవతలకును దేవుడవు, జగన్నాథుడవు, తిరుగులేని భుజబలము గలవాడవు, కళ్యాణ స్వరూపుడవు. ఎంత దుష్టుడైనను ఈతడు నాకు అగ్రజుడు, నీకు బావమరిది. ఈతడు నిన్ను శరణు కోరకున్నను ఈతని పక్షమున నేను శరణు వేడుచూ ఉన్నాను. కావున ఈతని చంపుట యుక్తము కాదు. శ్రీ శుకవాచ. అప్పుడు శుక్ల వారు ఇలా అంటున్నారు. ఆ సమయమున రుక్మిణీదేవి యొక్క శరీరమంతయును భయముతో కంపించిపోవచ్చుండెను. అంతులేని శోకము వలన ఆమె నోరు పిడచగట్టుకుపోవచ్చు ఉండెను. ఆ స్థితిలో ఆమెకు గొంతు పెగలకుండెను. కలత చెందియుండుటచే ఆమె మెడలోని బంగారపు హారము జారిపోయెను.
ఇట్టి స్థితిలో రుక్మిణి సాధ్వి తన పాదములపై వ్రాలుటతో కరుణాళువైన కృష్ణ ప్రభువు యొక్క హృదయము ద్రవించెను. పిమ్మట ఆ స్వామి రుక్మిణి చంపు ప్రయత్నము నుండి విరమించుకొనెను. అయినను రుక్మి తన మూర్ఖ ప్రయత్నములను మానుకొనలేదు. అప్పుడు కృష్ణ ప్రభువు రుక్మి వస్త్రము చేతనే అతన్ని బంధించి తన ఖడ్గముతో అతని మీసములను కేశములను అక్కడక్కడా గొరిగి వికృత రూపిని గావించెను. ఇంతలో మహావీరులైన యాదవ యోధులు అపారముగానున్న శత్రుసేనలను మదపుటేనుగు కమలములను వలె చావచితగొట్టిరి. పిమ్మట వారు బలరామ సహితులై శ్రీకృష్ణుని సమీపమునకు వచ్చి విరూపుడైయున్న రుక్మిణి చూసిరి. అప్పుడు మహాత్ముడైన బలరాముడు మృతతుల్యుడైయున్న రుక్మి దైన్యావస్థకు గురి అయి ఉండుటను చూచి కనికరముతో అతని బంధములను తొలగించి కృష్ణునితో ఇట్లనెను. కృష్ణ, నీవు చేసిన ఈ పని మంచిది కాదు. మన వంటి వారు నింద్యమైన ఇట్టి కృత్యమునకు పాల్పడరాదు. బంధువుల యొక్క మీసములను తలను ఈ విధముగా గొరిగి విరూపిని గావించుట అతన్ని వధించుట వంటిదే. అనంతరము ఆ బలభద్రుడు రుక్మిణిని ఊరడించుచూ ఇట్లు వచించెను. సాధ్వి, నీ అన్నయ్యగు రుక్మికి ఈ వైరూప్యమును కలిగించినందులకు మా ఎడ కినుక వహింపకము. మానవునకు సుఖము గాని దుఃఖము గాని ఇతరుల వల్ల కలుగునవి కావు. అవి ఆ వ్యక్తి చేసుకొనిన సుకృతా దుష్కృతములకు ఫలితములు. కనుక ఎవని కర్మఫలమును వారు అనుభవింపక తప్పదు. పిదప ఆయన కృష్ణుని వైపు తిరిగి ఇట్లనెను. బంధువు వధింపదగిన అపరాధియే అయినను అతనిని వధించుట తగదు. క్షమించి విడిచిపెట్టవలెను. తాను ఉనర్చిన అపరాధము వలననే అతడు మృతప్రాయుడగును. చచ్చిన వానిని మరల చంపుట ఎందులకు? పిమ్మట బలరాముడు రుక్మిణితో ఇట్లనెను. అమ్మా, క్షత్రియ ధర్మము ఎంతయో ఘోరమైనది. సోదరుడు అధర్మపరుడైనచో రాజు అతనికి తోబుట్టువే అయినను అతన్ని వధింపవలసియే ఉండును. విధి విధానమే అంతా. మరలా శ్రీకృష్ణుతో ఇట్లా అంటున్నారు బలరాముల వారు. సోదరా, దురభిమానముతో ధన మదముతో విర్రవీగుచూ ఉండేటి వారు రాజ్యము కొరకును భూమి కోసమును ధనధాన్యముల కొరకును ధనధాన్యముల కొరకును కాంతల విషయమునను పేరు ప్రతిష్టల కోసమును వైభవములను నిలుపుకొనుట కొరకును మరి ఏ కారణము కోసమునైనను ప్రాకులాడుచు మంచి చెడ్డలను మరిచి బంధువులను సహితము హింసించుచూ ఉందురు. మరలా తిరిగి రుక్మిణితో ఇట్లను. రుక్మిణి, నీ సోదరుడైన ఈ రుక్మి సకల ప్రాణుల ఎడ ద్వేషభావమునే కలిగి ఉండెను. కావున అతని మేలునకే ఇట్లు శిక్షించుట జరిగినది. అజ్ఞానుల వలె నీవు ఈ దండనము తగని పని అని తలంచుచూ ఉన్నావు. ఇది నీ బుద్ధి వైషమ్యమే గాని వేరు కాదు. భగవంతుని మాయ వలన మోహితులైన వారు దేహాత్మ బుద్ధి గలవారై ఈతడు మిత్రుడు, ఈతడు శత్రువు, ఈతడు ఉదాసీనుడు అను భేదబుద్ధిని కలిగి ఉందరు. అమ్మా, సూర్యుడును చంద్రుడును ఒక్కొక్కడే అయినప్పటికీ జలాదులయందు అనేకులుగా భ్రమింపజేయుచూ ఉందరు. ఆకాశము ఒక్కటే అయినను ఘటాది భేదముచే వేర్వేరుగా కనపట్టుచూ ఉండును. అట్లే అన్ని దేహముల యందున ఉన్న ఆత్మ ఒక్కటే అయినను ఉపాధి భేదములతో మూఢులు అనేకములుగా భావించుచూ ఉన్నారు. పంచమహాభూతములతో పంచ ప్రాణములతో పంచ తన్మాత్రలతో సత్వాది త్రిగుణములతో పుచు ఉండి ఈ దేహము ఆద్యంతములు గలది, అనగా జనన మరణములు గలది. కానీ దేహాభిమానము గల జీవుడు అజ్ఞాన కారణముగా ఈ దేహము శాశ్వతమైనది అని భావించుచు సంసార చక్రమున పరిభ్రమించుచూ ఉండును. సాధ్వి, చూచే కన్నులు, చూడబడే రూపములు ఈ రెండింటినీ ప్రకాశింపజేసేది సూర్యుడొక్కడే. అందువలన సూర్యునితో కన్నులకు రూపములకు ఎప్పుడైనా వియోగం ఉండదు, సంయోగము ఉండదు. అదే విధముగా ఈ జగత్తు అంతయును ఆత్మ వల్లనే గోచరించుచూ ఉండును. సమస్త జగత్తును ప్రకాశింపజేయునది ఆత్మయే. కావున అశాశ్వతములైన పదార్థములతో ఆత్మకు ఎటువంటి సంయోగ వియోగములు ఉండనే ఉండవు. వృద్ధిక్షయములు చంద్ర కళలకే గాని చంద్రునకు కావు. అట్లే జన్మాది షడ్వికారములు శరీరమునకే గాని ఆత్మకు కావు. అమావాస్య దినమున చంద్రుడు లేనట్లుగా అనుకొంచు ఉందురు, కానీ చంద్రుడు ఉండును. అట్లే శరీరము నశించినప్పుడు ఆత్మ నశించిపోనట్లు భ్రమపడుచు ఉందురు. రుక్మిణి, నిద్రించుచున్నవాడు కలలో వచ్చిన సుఖదుఖాదులను ఆత్మయే అనుభవించుచూ ఉన్నది అని భ్రమపడుచూ ఉండును. అట్లే
అజ్ఞాని నశ్వరమైన విషయాదుల యందు సుఖదుఖాదులను పొందుచూ ఉండును. సాధ్వి, అజ్ఞానము వలన ఈ శోకము అంతఃకరణమును శుష్కింపజేసి మోహములో పడవేయును కనుక తత్వజ్ఞానము ద్వారా ఈ శోకమును పరిత్యజించి స్వస్థిత స్వస్థిత చిత్తవగును. స్వస్థిత చిత్తవగును అంటే కాస్త ఊరట పొందు అని. శ్రీ శుకవాచ, పరీక్ష మహారాజా, మహాత్ముడైన బలరాముడు ఇట్లు స్పష్టముగా వివరించిన పిమ్మట రుక్మిణీదేవి తన మనఃపరితాపమును పరిత్యజించి చిత్తస్థైర్యమును పొందెను. తనకు శత్రువులైన యాదవ వీరుల వలన రుక్మి తన సేనలను తేజస్సును నష్టబోయి ప్రాణావశిష్ఠుడై ఉండెను. శ్రీకృష్ణుడు తనను వికృతి రూపునిగా చేయుట వలన కలిగిన పరాభవమును పదే పదే స్మరించుకొనుచు తాను పెట్టుకొనిన ఆశలు అడియాసలైపోగా అతడు తన నివాసార్థమై భోజకటకము అను మహానగరమును నిర్మింపజేసెను. దుర్మతి అయిన కృష్ణుని వధించి నా చెల్లగు రుక్మిణిని తీసుకొని రానంత వరకును నేను కుండిన నగరమున అడుగు పెట్టను అని ప్రతినబూని రుక్మి కోపముతో బుసలు కొట్టుచు భోజకటకమునందే నివసింపసాగాను. పరీక్ష మహారాజా, కృష్ణ భగవానుడు ఈ విధముగా తనకు అడ్డుగా వచ్చిన రాజులను అందరినీ జయించి భీష్మక మహారాజు కుమార్తె అయిన రుక్మిణిని ద్వారకా నగరమునకు తీసుకుని వచ్చి విద్యుక్తముగా పరిణయమాడెను. మహారాజా, యదువంశ శిరోమణి అయిన శ్రీకృష్ణుని ఎడ అనన్య భక్తి తత్పరులైన ద్వారకా నగర పౌరులు ఎల్లరూ ఆ పవిత్ర మూర్తుల వివాహమును పురస్కరించుకొని ఇంటింట నిత్య నూతనోత్సవములను జరుపుకొంచూ ఉండిరి. ఆ వివాహ సమయమున అచ్చటి స్త్రీ పురుషులు అందరూ చక్కని మణికొండలమును అలంకరించుకునేది. వారు వివాహోచితములైన విశిష్ట వస్త్రములను ధరించి ఉన్న ఆ వధూవరులకు అనువగు కానుకలను సమర్పించిరి. ఆ వివాహ మహోత్సవ సమయమున ద్వారకా నగరము అపూర్వమైన శోభలతో తేజరిల్లెను. పురమునందు ఎల్లడలను ఎత్తుగా ధ్వజ పతాకములను ఎగురవేసిరి. ప్రతి గృహమునందును చిత్ర విచిత్రములైన పూలదండలను, నూతన వస్త్రములను, రత్న తోరణములను అలంకరించిరి. ప్రతి ద్వారము మంగళకరములైన వట్టి వ్రేళ్లతో, చిగురుటాకులతో, పూలతో అలంకరింపబడెను. పూర్ణ కుంభములతోడను, అగురు ధూపములతోడను, చూడముచ్చటైన దీప పంక్తులతోడను ఆ నగరము కనుల పండువుగా నుండింది. ఆహ్వానముపై ఏతించిన మహారాజుల యొక్క గజేంద్రుల మదధారలతో ఆ నగర వీధులన్నీయును తడిసిపోయాను. భవనముల యొక్క ముఖద్వారములన్నీయును అరటి స్తంభములతోనూ పోక చెట్లతోనూ ఒపుచూ కనువిందు గావించుచూ ఉండెను. ఆ సమయమున కురు, సృంజయ, కైకేయ, విదర్భ, యదు, కుంతి వంశములకు చెందిన బంధుమిత్రులు ఎల్లరూ ఉత్సాహముతో అటు ఇటు సంచరించుచు పరమానంద భరితులై ఉండిరి. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకుని వచ్చి పెండ్లి ఆడిన వృత్తాంతము అక్కడక్కడ గానము చేయబడుచూ ఉండెను. ఆ గీతాలాపనములను విని రాజులు, రాసకన్యలు మిక్కిలి సంభ్రమాశ్చర్యములలో మునిగిపోయేది. రాజా, లక్ష్మీనారాయణుల అవతారమూర్తులైన రుక్మిణీ శ్రీకృష్ణులను కనులారాగాంచుచున్న ద్వారకాపుర పౌరులలో మహదానందము వెల్లి విరిసెను. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణి పరమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే 54తమో అధ్యాయ. 54వ అధ్యాయం శ్రీమద్భాగవతంలో 10వ అధ్యాయంలో ఉత్తరార్థంలో. 55వ అధ్యాయం ప్రద్యుమ్నుని జననం, శంబరాసుర వధ. ఇది రేపు చూద్దాం మురళి. ఓకేనా? మరి బాయ్.